ఎట్టకేలకు తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత ముఖ్యమంత్రి విజయ్ బల పరీక్షలో నెగ్గారు. ముఖ్యంగా 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో అసెంబ్లీలో 144 మంది విశ్వాస పరీక్షలో విజయ్కి మద్దతుగా ఓటు వేశారు. విజయ్కి నిజానికి 107 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అక్కడ 108 స్థానాలు ఆయన గెలిచారు. 108 2 చోట్ల విజయ్ ఉన్నారు కాబట్టి ఒకటే కౌంట్ అవుతుంది. 107లో ఒకే ఓటుతో గెలిచిన ఆ అభ్యర్థికి మరి సంబంధించిన ఆయన ఎన్నికల్లో ఓటు మరి వేయకూడదు అంటూ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఆ 107, 108 కాస్త 106 స్థానాలకే విజయ్ పరిమితమయ్యారు. మరి 5 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు, 2 సిపిఐకి సంబంధించిన సభ్యులు, మరో 2 సిపిఎంకి సంబంధించిన సభ్యులు, మరో 4 మరి చిన్న చిన్న పార్టీలకు సంబంధించిన సభ్యులు వీరందరి మద్దతుతో 120 మంది సభ్యుల మద్దతు విజయ్కి ఉన్నప్పటికీ అనూహ్యంగా మరో 30 స్థానాలు అడిషనల్గా విజయ్కి వచ్చి చేరాయన్నమాట. ఒక 5 ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా మరి తటస్థంగా ఉన్నారన్నమాట. అక్కడ విజయ్ బల పరీక్షలో నెగ్గారు. మరి విజయ్ నెగ్గిన తర్వాత మరి ఈ ప్రభుత్వానికి ఇక డోకా ఉండదు లాంటి ఒక ఇంప్రెస్ కనిపించింది. ముఖ్యంగా ఇక్కడ అన్నా డిఎంకేకి సంబంధించిన 47 మంది సభ్యుల్లో మాత్రం 30 మంది సభ్యులు విజయ్కి మద్దతుగా ఓటు వేయడం. ఎందుకంటే ఈ విశ్వాస పరీక్షల్లో విజయ్ నెగ్గిన తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న డిఎంకే పార్టీకి మరి ఈ డిఎంకే పార్టీకి సంబంధించిన నేత ఉదయనిధి స్టాలిన్ కొన్ని సంచలన ఆరోపణలు చేశారు విజయ్ పార్టీ మీద. అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన ఆరోపణలు ఏంటంటే ఎమ్మెల్యేలను విజయ్ కొనుగోలు చేశారు అని, కొత్త తరహా రాజకీయం చేస్తారని చెప్పి మరి విజయ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఈ ఆరోపణలకు స్టాలిన్ పాల్పడ్డాడు. పుష్ప 2 చిత్రాన్ని సంబంధించిన ప్రస్తావన కూడా ఉదయనిధి స్టాలిన్ ఇక్కడ పేర్కొన్నాడు అసెంబ్లీలో. పుష్ప 2లో ఎమ్మెల్యేలను కొనుగోలుకు సంబంధించి ఆ సినిమాలోని ఆ హీరో పాత్రధారి ఎవరైతే ఉన్నారో సోపాల్లో డబ్బులు కట్టలు పెట్టి ఎమ్మెల్యే ఇంటికి మరి సోపాలను పంపిస్తారు ఆ సినిమాలో. అదే సినిమా తరహాలో మరి సోపాలను పంపించి మరి తమిళనాడులో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని టీవీకే అధినేత విజయ్ అంటూ ఉదయనిధి ఆరోపించారనమాట. అయితే ఇక్కడ వీసీకే పార్టీ డిఎంకే మిత్రపక్ష పార్టీగా ఉంది. ఆ పార్టీకి 2 అసెంబ్లీ సభ్యులు ఉన్నారు. ఆ పార్టీ మద్దతు పైన మరి ఊగిసలాడుతున్న సందర్భంగా ఆ పార్టీ మద్దతుతో మాత్రమే మరి విజయ్ పార్టీ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఉండటంతో దాదాపు 2 రోజుల పాటు ఆ పార్టీ మద్దతు పైనే దోబుచ్చులాడుతుందన్నమాట. ముఖ్యంగా అక్కడ ఆ పార్టీ మద్దతు ప్రకటించిన తర్వాత విజయ్ ఆ పార్టీ నేత ఇంటికి వెళ్ళారు. విజయ్ అక్కడికి చేరుకోవడానికి కొద్ది సమయం ముందు పార్టీ కార్యాలయంలోకి కొన్ని సోఫాలు వచ్చాయట. మరి ఆ కార్యాలయంలో ఎక్కువ మంది మరి కూర్చునే స్పేస్ కూడా లేదు కాబట్టి కొత్త సోఫాల్ని తీసుకొచ్చామంటూ వీసీకే పార్టీ మరి ప్రకటించింది. సోఫాలో డబ్బులు ఏమైనా వచ్చాయో అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. ఉదయనిధి స్టాలిన్ మాట ప్రకారం అన్నా డిఎంకే పార్టీని చీల్చారు. కొంతమందికి మంత్రి పదవులు ఆశ చూపించి మరీ కొంతమందికి సోఫాలు పంపించారు. మరి డబ్బులు పంపించడం, కొనుగోలు చేశారు. అంతేకాదు ఇక్కడ మరో కీలకమైన కామెంట్ కూడా మనం చూసుకుంటున్నాం. విజయ్ని తమిళనాడు ప్రజలు ఎన్నుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ కేవలం 35% మాత్రమే మరి ఓటు వేశారు విజయ్కి. మిగతా 65% మాత్రం మరి వ్యతిరేకించారంటూ ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. మొత్తానికి మొదటి సెషన్లో బల పరీక్ష సందర్భంగానే ఉదయనిధి స్టాలిన్ విజయ్ ఎన్నిక సరైనది కాదు అని ఎస్టాబ్లిషన్ చేసే ప్రయత్నం కూడా చేశారు ఉదయనిధి స్టాలిన్ అనమాట. ఏది ఏమైనా బల పరీక్షలో విజయ్ నెగ్గాడు. మరి కొత్త ప్రభుత్వాన్ని విజయ్ ప్రతిపాదించాడు. సరే, ఈ యొక్క ఉదయనిధి చేసిన ఈ కామెంట్కి మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు